వేదికపైనున్న కేంద్ర మంత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, ఈరోజు విశాఖపట్నంలో మిమ్మల్ని చూస్తూ ఉంటే ఎక్కడ లేని ఉత్సాహం కనపడుస్తూ ఉంది, అభిమానం కనపడుస్తూ ఉంది. అలాంటి మీ అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఇప్పుడే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు రోడ్ షో చేశారు. రోడ్ షో అదిరింది, బ్రహ్మాండంగా జరిగింది. ఎక్కడ పోయినా ఒక విశ్వాసం, ఒక నమ్మకం మన ప్రధానమంత్రి గారి పైన ప్రజలకు ఉండడమే దీనికి కారణం. ఈరోజు మన రాష్ట్రానికి చరిత్రలో మిగిలిపోయే రోజు. ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా 2,08,548 కోట్ల విలువైన ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేశాం, ప్రారంభోత్సవాలు చేశాం. ఇలాంటి శుభదినం నా జీవితంలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగిందని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. గ్రీన్ ఎనర్జీ, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ పార్కు పుడిమడక దగ్గర 1,85,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారు. విశాఖపట్నం చిరకాల వాంఛ రైల్వే జోన్. 5 ఏళ్లు భూమి ఇవ్వకుండా కేంద్రం ఇవ్వాలన్నా ఇవ్వకపోతే 52 ఎకరాలు భూమి ఇచ్చి ప్రధానమంత్రి గారి ఆశీస్సులతో విశాఖపట్నం రైల్వే జోన్కు పనులు ప్రారంభమైనాయి. ఫార్మా రంగం, ఈరోజు మీరు చూస్తే బల్క్ డ్రగ్ పార్క్ కోసం నక్కపల్లిలో 1,877 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. క్రిస్ సిటీ ఇండస్ట్రియల్ ఏరియా కృష్ణపట్నం 2,300 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నాం. 7 రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశాం. 6,177 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నాం. 3 రైల్వే ప్రాజెక్టులు ప్రారంభం చేస్తున్నాం. 5,718 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. 10 జాతీయ రహదారులకు శంకుస్థాపన, 321 కిలోమీటర్లు, దగ్గర 4,593 కోట్లు. 7 జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం, 234 కోట్లు, 234 కిలోమీటర్లు, 3,044 కోట్ల రూపాయలు పెట్టుబడులు. ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. నరేంద్ర మోడీ గారు మొదటిసారిగా ఎన్నికలైన తర్వాత ఇక్కడికి వచ్చారు. వచ్చిన వెంటనే మీరు చూస్తే 2,548 కోట్లకు ప్రారంభోత్సవాలు, ఫౌండేషన్లు వేశారంటే ఆంధ్ర రాష్ట్రం మొత్తం వినపడేట్టుగా గట్టిగా చప్పట్లు కొట్టి నరేంద్ర మోడీ గారిని అభినందించాలి. ఇది మనం వారికి తెలియజేసి ధన్యవాదాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇలాంటి అనేక కార్యక్రమాలు అనునిత్యం చేపట్టి అభివృద్ధి పనులన్నీ చేస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి ప్రజలకు దగ్గరైన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకొక పక్క మనం చూస్తే 1-2 కార్యక్రమాలు కాదు, అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. మోదీ గారి యొక్క అభిమానం కొంతమంది మాట్లాడుతున్నారు, ఉత్తరాంధ్రకే పరిమితం అని. కాదు,
దేశం మొత్తం ప్రపంచం మొత్తం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారిని మీకు విజ్ఞప్తి చేస్తున్నా.